శ్రమల కొలిమి ఛానల్ నుంచి అందరికీ వందనాలమ్మా. ఈరోజు మన ప్రార్థనాంశం వచ్చి మగసిరి కలిగి ప్రార్థించుట. మగసిరి కలిగి అనగానే మగవాళ్ళకే కాదమ్మా, ఆడవాళ్ళైనా కానీ ప్రార్థించేటప్పుడు కొన్నిసార్లు ఆడవాళ్ళు ఏడుస్తారు, మగవాళ్ళు ఏడవకూడదు అంటారు. ఎందుకు ఏడవకూడదమ్మా? పాపం వాళ్ళు మనుషులు కాదా? వాళ్ళకి బాధ ఉండదా? వాళ్ళు కూడా మనలాంటి మనుషులే కదా. ఆడవాళ్ళే ఏడ్చినంత స్వేచ్ఛగా మగవాళ్ళు ఎందుకు ఏడవలేదు? ఏడిస్తే ఒరే నువ్వేంద్ర ఆడింగ్లో తప్పు కదా, తప్పు అది. మగవాడు కూడా ఏడిస్తేనే యాకోబు ఉన్నాడు, పిల్లల్ని భార్యని అందరినీ నది దాటిస్తాడు. దాటిచ్చి ఒక్కడే ఒంటరిగా ఉండి మగసిరి గలవాడే ఏడ్చి యెహోవాకి ప్రార్థన చేస్తాడు. అప్పుడు ఆయన వచ్చి ఆశీర్వదిస్తాడు కదా. తొడగుడు వసలు కొట్టినా కానీ యాకోబుని ఇశ్రాయేలుగా ఆశీర్వదిస్తాడు కదా. ఆయన ఆశీర్వదించడానికి ఏడ్చి కదా ప్రార్థన చేసింది. మనం మగవాళ్ళు ఏడవకూడదని ఎందుకంటామా? ఏడ్చిన దాన్ని మగసిరి కలిగి ఏడవడం అంటారు. అది ఓకేనా? ఏడవడం అంటే చేతగానితనం కాదు, మగసిరి కలిగి ఏడవడం. మగసిరి ఏడవడాన్ని కూడా బైబిల్లో ఉన్న నిర్వచనం మగసిరి కలిగి ఉండడం. ఓకేనా? దాన్ని కలిగి ఉండి దేవుడికి రోషం కలిగిన భక్తుల్లాగా మనం ఆయన్ని ఆరాధిద్దాం. కృపాశక్తి సంపన్నుడైన నా ప్రియ పరలోకపు తండ్రి, నీ నామానికి వేలాది వందనాలు, స్తోత్రాలు తండ్రి అని వేణువులతో కొనియాడుచుండగా మాకు సహాయం చేయండి తండ్రి. మగవాళ్ళు వేడవకూడదు అనేసి అంటారు తండ్రి. ఈ సమాజంలో మేము బతుకుతున్నాం కాబట్టి సమాజం కట్టుబడులకు లోపడుతున్నారు తండ్రి అందరూ. తండ్రి మీరు చెప్పిన బైబిల్లో చెప్పిన రాయించినది యాకోబు మగసిరి గలవాడే యెహోవాకు ప్రార్థన చేశాను, యెహోవాను ఎదుర్కొను అనేది ఉంది కదా తండ్రి. ఆయన ఎంతో ప్రార్థిస్తే ఒంటరిగా ఉండి మీతో మిమ్మల్ని కలుసుకోవాలని ఆలోచించాడు తండ్రి. ఆలోచించి మగసిరి గలవాడే మిమ్మల్ని ఎదుర్కొన్నాడు తండ్రి. మేము కూడా మిమ్మల్ని మగసిరి గలవాడిగా ఎదుర్కోవడానికి మాకు సహాయం చేయండి తండ్రి. మీరు తప్ప మాకు సహాయం చేయగలిగిన వాళ్ళు ఎవరు లేరు తండ్రి. సహాయం చేయమని యేసయ్య కృపా నామమున ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. వందనాలమ్మా.